నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, సెలబ్రిటీ కోచ్ ని, పోనో ప్రత్యేక హీలర్ ని. మీరు కోరుకునే ప్రతి కోరిక నెరవేరాలని, మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని, అనంత విశ్వశక్తి యొక్క ఆశీర్వాదాలతో మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని నేను ఒక గురువుగా అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడ చాలా మంది వారికున్న సమస్యల కోసం కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఇందులో మీకు కూడా ఉపయోగపడే ఉండొచ్చు అని, అందరికి ఉపయోగపడతాయని చెప్పేసి ప్రతి వారం ప్రశ్నలకు సమాధానాలు, ఒక్కొక్కరిలో ఒక ఇబ్బంది ఉంటుంది. అది తెలియటం ద్వారా ఆ ఇబ్బందే వేరే వాళ్ళకు కూడా ఉండొచ్చు. అది తెలిస్తే వారికి అది సులభంగా అర్థమవుతుందని ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, వాడుకున్న సందేహాలకు, సమస్యలకు సమాధానాలు ఇవ్వటం జరుగుతుంది. మహేష్ అని ఆయన అడుగుతున్నారు, సార్ అమౌంట్ క్రియేషన్ బుక్ లో ఎంత రాసుకోవాలి, అలా ఎలా రాసుకోవాలి, ఎంతకి మేనిఫెస్ట్ అవ్వట్లేదు మేము రాసుకుంటే, దానికోసం ఒక వీడియో పెడతారా లేదా చెప్తారని అడిగారు. అంటే ఈ అమౌంట్ ఎంత రాసుకోవాలనేది మీకున్న సమస్య ఎంత, అమౌంట్ పరంగా మీకు ఎంత డబ్బులు కావాలి అనేది మీకు క్లారిటీ ఉండాలి. గురువు 1,00,000 రాసుకోండి అంటే రాసుకోవటం కాదు కదా. మీకున్న ఆర్థిక సమస్యలు, అప్పులు, లేకపోతే మీకున్న ప్రాబ్లమ్స్ బట్టి అమౌంట్ రాసుకోవాలి. అది మీ ఇష్టం. మీరు ఫస్ట్ నమ్మాలి. ఆ అమౌంట్, రాసుకున్న అమౌంట్ కి నేను నిజంగానే ఇది కలిగి ఉండి ఆపు తీర్చేసానా, లేకపోతే మీకున్న ఆ సమస్యకి ఆ అమౌంట్ సరిపోతుందా లేదా అనేది ఫస్ట్ మీకు తెలియాలి. ఆ తర్వాత విశ్వానికి చెప్పాలి, నేను ఈ అమౌంట్ కలిగి ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ నీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు అంటూ దాన్ని క్రియేషన్ బుక్ లో రాసుకోవటమే కాకుండా విడిగా మార్నింగ్ నుంచి రాత్రి దాకా 108 సార్లు అన్ని సందర్భాల్లో మనసులో ఇచ్చారు చెప్పుకుంటా ఉంటున్నవారా, ఏదో ఒక టైంలో తదాస్తు అంటూ జరుగుతుంది. అలా చేయండి. రేణుక అడుగుతున్నారు శ్రీకాకుళం నుంచి, సార్ మీ వీడియోస్ చూస్తున్నాను, ఎక్సలెంట్ గా ఉన్నాయి. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియటం లేదు. నేను పర్సనల్ గా కలవాలనుకుంటున్నాను. నాకు అడ్రస్, ఆ వివరాలు తెలియచేయగలరు. నేను పర్సనల్ క్లాస్, ఒక సెలబ్రిటీగా క్లాస్ తీసుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. నేను చాలా మంది వీడియోలు ఎప్పటి నుంచో చూస్తున్నాను, కానీ మీ అంత క్లియర్ గా నా మనసును ఆకట్టుకోలేదు ఆ మాటలు వేరే ఎవరి. సో నాకు మ్యారేజ్ గురించి కూడా మీతో నేను కోరుకోవాలి. ఇంకా పర్సనల్ విషయాలు చాలా ఉన్నాయి. అపాయింట్మెంట్ కోసం నేను ఎలా కాంటాక్ట్ చేయాలి? ఓకే రేణుక గారు, మీకు మ్యారేజ్ కోసం లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి అవన్నీ మీకు స్పెషల్ గా చెప్పడం జరుగుద్ది. ఇంకా పర్సనల్ విషయాలు అంటున్నారు. ఈ ఫోన్ నెంబర్స్ ఆ వీడియో కింద గానీ సైడ్ గానీ కనిపిస్తున్నాయి. ఆ నెంబర్ కి మీరు కాల్ చేయండి. మీకు ఏ రోజు క్లాస్ కావాలో ఒక 2-3 రోజుల ముందే బుక్ చేసుకోవాలి. ఆ ఫోన్ చేసి మీరు మాట్లాడినప్పుడు అన్ని వివరాలు మీకు తెలియచేయడం జరుగుద్ది. తప్పకుండా మోస్ట్ వెల్కమ్ అండి రేణుక గారు. మ్యారేజ్ కోసం ఒపోనో చెప్పండి. చింత అంట, ఎవరు పేరు క్లియర్ గా రాయలేదు. మ్యారేజ్ కోసం ఒపోనో ఎలా చెప్పాలని అడుగుతున్నారు మీరు. అంటే మీకు మీకోసమేనా లేదా మీ ఇంట్లో ఎవరికన్నా మ్యారేజ్ కోసం అంటే ఏంటి అనేది నాకు క్లారిటీ అక్కడ అర్థం కాలేదు. మీరు అబ్బాయో అమ్మాయో తెలియదు. మీరు కొత్త వ్యక్తిని న్యూగా లైఫ్ లోకి ఎంటర్ చేయడానికి కోరుకుంటున్నారు, కానీ ఆ పర్సన్ ఎవరో తెలియదు. మీరు ఓపెన్ చెప్పాలంటే మనకు అప్పు కోసం అయితే తీరినట్టుగా చెప్తాం. అట్లాగే మీ మ్యారేజ్ ఎలా జరగాలనుకుంటున్నారు, ఆ వ్యక్తి ఎలా ఉండాలి, ఆ గుణగణాలు ఎలా ఉండాలి, ఫైనాన్షియల్ గా ఎలా ఉండాలి, క్యారెక్టర్ ఎలా ఉండాలి, అందం ఎలా ఉండాలి, అన్ని మీరు కోరుకొని అలాంటి వ్యక్తి లైఫ్ పార్ట్నర్ మీ జీవితంలోకి అనంత విశ్వశక్తి ద్వారా చాలా సులభంగా వచ్చినట్టుగా, రియల్ గా అలాంటి వ్యక్తిని మీరు లైఫ్ పార్ట్నర్ గా పొందుతున్న అనుభూతిని వ్యక్తం చేస్తూ థ్యాంక్ యూ అని యూనివర్స్ కి చెప్తూ ఆ విషయాన్ని మీరు క్రియేషన్ బుక్ లో రాయండి.
కావాలనుకుంటే. లేదు విజువలైజేషన్ చేసుకుని ఆఖరిన విశ్వానికి థ్యాంక్ యూ చెప్పి హృదయం మీద 2 చేతులు ఇట్లా పెట్టుకొని ఆ ఇమాజినేషన్ చేయాలి. ఫస్ట్ మీకు కావాల్సిన లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో ఆ క్రియేటివిటీ అంతా మీరు ప్రదర్శించాలి. లాస్ట్ లో మీరు 108 సార్లు ఓ ప్రేయర్ ని ఇష్టంగా చెప్పాలి. మీ మైండ్ సెట్ కరెక్ట్ గా ఉండాలి. అలా ఉండట్లేదా, ఒకవేళ నెగిటివ్స్ ఉన్నాయా, ఆ ఆలోచన అంత అద్భుతంగా రావట్లేదా మీ లైఫ్ పార్ట్నర్ కోసం, అలాంటప్పుడు బ్లాక్స్ ఉన్నాయని అర్థం. సబ్ కాన్షియస్ మనసులో ఆ ఫ్రేమ్స్ చిన్ననాటి నుంచి కొన్ని చూడకూడని చూడటం ద్వారా ఫ్రేమ్స్ ఏర్పడతాయి. అవి క్లీన్ అవ్వకుండా మీరు ఎంత చెప్పండి ఆ పని చేయదు. ఒకవేళ అలా ఇబ్బంది ఉంటే గనక మీరు గురువుని కాంటాక్ట్ చేయండి. ఆ బ్లాక్స్ పోవటానికి రెమెడీస్, ఇంట్లో కొన్ని బ్లాక్స్ ఉన్న అన్ని పోవటానికి చెప్పిన తర్వాత మీ మనసు చాలా హ్యాపీగా ఉండేటట్టు చేసి ఆ భారం అంతా దిగిపోయిన తర్వాత చెప్పడం ద్వారా ఫలితాలు ఉంటాయి. స్వాతి గారు అడుగుతున్నారు, సార్ చాలా బాగా చెప్తున్నారు, అద్భుతంగా చెప్తున్నారు. మీ వీడియోలు చూసేటప్పుడు మా పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. అందుకితం వీడియోలు అంటే వాళ్ళు ఇష్టపడేవాడు కాదు. మీ మాటలకి వారు మీ వీడియో రాగానే వారే పెట్టుకు చూస్తున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందుకితం చెప్పిన మాట వినేవాడు కాదు. ఇప్పుడు ఇలాంటి వీడియోలు మీ మాటలకి వారు ఆ సార్ది ఎప్పుడు వస్తుంది వీడియో అని చెప్పి అడుగుతున్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. బాగా చదువుతున్నారు. మీరు ఒక వీడియోలో చెప్పారు పిల్లల్ని మీరు తిట్టకూడదు, చాలా బాగా చదువుతున్నారని ఆశీర్వదించండి, అలా ఊహించండి అన్న మాటలు అప్పుడు విన్నారు వీడు. ఓకే, ఈ సార్ మమ్మల్ని తిట్టొద్దు అంటున్నారు, ఈవి సార్ వీడియోలే కావాలని చెప్పి చూస్తున్నారు అంటున్నారు. ఓకే, మంచిదేనండి. ఎవరైనా చదువు మీద దృష్టి పెట్టడమే మనకు కావాలి, మీ మాట వినటమే కావాలి. మీ కోరిక నెరవేరింది కదా. ఓకే, పర్సనల్ గా కాంటాక్ట్ చేయాలంటే ఏం చేయాలంటున్నారు? ఈ నంబర్ లో మీరు కాంటాక్ట్ చేయండి. మీ ఫ్యామిలీతో రావాలనుకుంటే కనుక మీకున్న ఇబ్బందులు అవన్నీ వాటికి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ముందుగా బుక్ చేసుకోండి. అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా వెయిటింగ్ ఉండదు. చాలా మంది ఏంటంటే డైరెక్ట్ గా వచ్చేస్తాం అంటున్నారు. మరి ఆల్రెడీ ఒక 10 రోజుల క్రితం నుంచే క్లాస్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఎంప్లాయీస్ అయితే సండే, సాటర్డే బ్రహ్మముహూర్తం టైంలో క్లాసెస్ బుక్ చేసుకుంటారు. ఆ డే అంతా పూర్తి అయిపోతుంది. ఇప్పుడు తెలియకుండా వస్తారనుకోండి, అడ్రస్ చెప్పేస్తే వాళ్ళు వెయిట్ చేయాలి పొద్దు నుంచి సాయంత్రం దాకా. మరి కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళని మనం మళ్ళా మీరు ఆగండి వేరే వాళ్ళు వచ్చారని చెప్పేసి అలా చేయకూడదు కదా. వాళ్ళు ఆల్రెడీ కమిట్మెంట్ అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకున్నప్పుడు అది డిస్టర్బెన్స్ అవుతుంది. మీరు వచ్చి వెయిట్ చేసి టైం వేస్ట్ అవ్వకూడదు ఉద్దేశంతో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా మీరు కోరుకున్న టైంకి ఇంకా మీకేం జరుగుతుంది, క్లాస్ వెయిటింగ్ ఉండదు, ఇబ్బంది ఉండదు మీకు కూడా. అందుకని బుక్ చేసుకోవాలి. ఓకే అండి, మోస్ట్ వెల్కమ్ అండి, బుక్ చేసుకోండి. ఇక్కడ చాలా మంది వారి జీవితాల్లో జరిగిన అనేక వాటికి గ్రాటిట్యూడ్ చెప్తున్నారు. అది మీ వల్లే జరిగింది, నిజంగా మాకు అంతగా అర్థం కాలేదు, వేరే చూసాము అని అంటున్నారు. ఓకే, నేను అదే చెప్పాను. ఒక స్కూల్లో టీచర్స్ ఉన్నారంటే ఒక టీచరు మాటకి బాగా కాన్సన్ట్రేషన్ అవుతారు. ఎందుకంటే ఆ మాటలు ఆ హృదయానికి హత్తుకుంటాయి. ఆ విశ్వశక్తి కూడా మీకు నేను ఒక వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను. మీకు ఎలాంటి గురువు కావాలో ఆ విశ్వాన్ని ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ గా ఎర్లీ మార్నింగ్ గాని నైట్ గాని కోరుకోండి. నా సమస్య తీర్చే ఆ గురువు ఎక్కడున్నారు నాకు తెలియచేయమని చెప్పి మీరు ఇష్టంగా అడగండి. తప్పకుండా యూనివర్స్ ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే గురువునే మీకు పరిచయం చేస్తుంది. ఇక్కడ అందరూ జ్ఞానులే, కాకపోతే ఒక్కొక్కరి మాటకి ఒక్కొక్క హృదయానికి కనెక్ట్ అవుతుంది సహజంగానే. ఇప్పుడు అది న్యాచురల్, అది ఎవరికి వేరే వారిని మనం ఏమంటాం కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కనెక్షన్ ఏర్పడింది అనమాట. యూనివర్స్ అనుగ్రహంతోనే అద్భుతాలు జరుగుతాయి. సార్ నేను జాబ్ కి సందీప్ అడుగుతున్నాను. సార్ నేను జాబ్ చాలా ట్రై చేస్తున్నాను, కానీ జాబ్ కి రెడీ అయి వెళ్ళేటప్పుడు నాకు విపరీతమైన టెన్షన్ వచ్చేస్తుంది. ఇది కూడా సక్సెస్ అవుద్దా అన్న ఆలోచన మొదలైపోతుంది. మీరు అన్నారు పాజిటివ్ గా వెళ్ళాలి, ముందు నుంచే మనం నాకు ఈ జాబ్ వస్తుంది అన్న ఆలోచన నింపుకొని విజువలైజేషన్ చేసుకుని ఒపోనొపోనో చెప్పుకుంటూ వెళ్ళండి అన్నారు. కానీ నాకు చెప్పడానికి ఆ మనసు రావట్లేదు, ఆందోళన ఎక్కువైపోతుంది. ఆ ఆందోళనతో నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఫెయిల్ అయిపోతున్నాను. ఓకే సందీప్ గారు, మీకు నెగిటివ్ బ్లాక్స్ ఎక్కువగా ఉండటం ద్వారా ఆ భయం అనేది వస్తుంది.
ఇప్పుడు మీరు ప్రశాంతంగా కూర్చుని ఒకవేళ మీరు క్లాస్ కి అటెండ్ అవుతానంటారు, అటెండ్ అవ్వండి తప్పకుండా. ఈ జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నారు మీరు. అయితే మీరు మీకు కావాల్సిన దాని మీద మీ మనసు దృష్టి పెట్టాలి, అక్కర్లేని వాటి మీద పెట్టకూడదు. ఫస్ట్ ఆ భయం ఎందుకు వస్తుంది దానికి ఆలోచించండి కూర్చొని. ఈ భయం నాకు ఎందుకు వస్తుంది, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, అసలు నేను ఎందుకు భయపడాలి అన్నదాన్ని ఫస్ట్ ఆలోచన చేస్తే ఆ రీజన్ కి ఈ భయం అవసరమా అనేది మీకు అర్థమవుతుంది. అలా వచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయండి. లేకపోతే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి బయలుదేరారు, వెళ్ళేటప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది కదా, ఆ టెన్షన్ ఎక్కువగా వచ్చేస్తుంది, భయం ఒకలాగా వచ్చేస్తుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఓకే, ఈ భయం ఎందుకు వస్తుందో దీన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, దీనికి నేను సరెండర్ అవుతున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, ఇది నా మంచి కోసమే పంపించావు, నాకు ఇది మెయిల్ చేయడానికే పంపించావు, నువ్వు ఎప్పుడు నాకు మంచే చేస్తావు. నా కోసం ఆ కంపెనీ యాజమాన్యాన్ని, నాలోని నా శరీర భాగాలను, ఈ భయాన్ని, మనుషులను, ప్రకృతిని, పంచభూతాలు అన్నిటినీ నా కోసం చైతన్యపరిచి పునఃసృష్టి చేస్తున్నావు, నీకు నా కృతజ్ఞతలు అని చెప్పండి. అక్కడితో అది ఆగిపోతుంది. మీరు విశ్వాసంతో, నమ్మకంతో చేయాలి. ఆ తర్వాత మీరు ఆ జాబ్ కి, ప్లేస్ కి రీచ్ అయ్యేంత వరకు కూడా నాకంతా మంచి జరుగుతుంది, ఏంజల్స్ నాకు రక్షణగా ఉంటాయి, ప్రాపంచక శక్తులన్నీ నాకు మేలే చేస్తాయి, అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి నాకు చక్కగా పని పూర్తయ్యేలాగా, ఆ జాబ్ సులభంగా వచ్చేలాగా నాకు ఈ మార్గాలన్నీ సుగమం చేస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఆ తర్వాత మీ మనసు లోపల, బయటికి కాకుండా, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ అక్కడికి రీచ్ అయ్యేంత వరకు లెక్క పెట్టుకోకుండా మీ ఇంటర్వ్యూ క్యాబిన్ లోకి వెళ్లేదాకా చెప్తూనే ఉండండి మీ మనసులో. మీరు పర్సనల్ క్లాస్కి వస్తారన్నారు, డెఫినెట్ గా మీరు బుక్ చేసుకుని ఏ రోజు కావాలో చెప్పండి, రండి, మోస్ట్ వెల్కమ్. హేమలత గారు అడుగుతున్నారు, సార్ సబ్ కాన్షియస్ మనసు అంటే ఏంటి? మరి కొందరు ఇన్నర్ చైల్డ్ అంటున్నారు, ఆత్మ అంటున్నారు, సోల్ అంటున్నారు, మేధస్ అంటున్నారు, పవర్ఫుల్ శక్తి అంటున్నారు. ఇన్ని పేర్లు ఎలా సార్, ఏది అర్థం చేసుకోవాలి, నాకేం అర్థం కావట్లేదు. ఈ అప్లికేషన్ చెప్పేటప్పుడు, విజువలైజేషన్ చేసుకునేటప్పుడు ఏమని పిలవాలో నాకు తెలియట్లేదండి, ఇన్ని పేర్లు చెప్తున్నారు, ఇవన్నీ ఏంటి అని అడుగుతున్నారు. హేమలత గారు, మీలోని ఆత్మ ఉంది కదా, దాన్నే సోల్ అంటాం, దాన్నే సబ్ కాన్షియస్ మనసు అంటాం, దాన్ని ఇన్నర్ చైల్డ్ అంటాం, దాన్ని అంతులేని మేధస్సు అంటాం, అంతులేని శక్తి అన్న అది. ఎందుకంటే ఆ పేర్లని దానివే, మీలోని ఆత్మవే, అది చాలా పవర్ఫుల్, ఈ ప్రపంచంలో కల్లా అత్యంత శక్తివంతమైనది. యూనివర్స్ అదే చెప్తుంది, ఏమని, నీలోనే ఒక మహోన్నతమైన శక్తి ఉంది, దాన్ని వదిలిపెట్టి నువ్వు రాయి వెనకాల, రప్ప వెనకాల, చెట్టు వెనకాల, పుట్ట వెనకాల తిరుగుతున్నావు. నీలో ఉన్న మహోన్నతమైన ఆ గొప్ప వాల్యుబుల్ ప్రాణాన్ని, ఆ ఎనర్జీని ఆ రాయికి పోస్తున్నావు, చెట్టుకు పోస్తున్నావు. నీలోనే ప్రాణం ఉంటే అది వెలకట్టలేని దాన్ని, వాల్యూ లేని వాటికి నువ్వు పోస్తూ ఉన్నావు అని అంటున్నావు. సో నీ సమయాన్ని అంతా వృధా చేసుకుంటున్నావు. నీలోని దైవశక్తిని విశ్వసించు అని చెప్తుంది యూనివర్స్. నీకు అర్థమైంది కదా? థ్యాంక్ యూ సో మచ్. సృజన అడుగుతున్నారు కాకినాడ నుంచి. సార్ ఇంత బాగా చెప్తున్నారు, నాకు చాలా బాగుంటాయి మీ వీడియోలు, ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నాను. అద్భుతంగా మాట్లాడుతున్నారు, మీ మాటలు వింటూ నేను నిద్రపోతాను. ప్రతి నైట్ కూడా మీ వీడియోస్ లో చెప్పిన ముఖ్యమైనవన్నీ రికార్డ్ చేసుకుని వింటున్నాను. అలా వింటున్నప్పుడు నాకు చాలా చాలా బాగుంది. స్టక్ అయిపోయిన అమౌంట్ కూడా నాకు వచ్చింది. మీకు ఆల్రెడీ నేను మెసేజ్ చేశాను. నేను పర్సనల్ గా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను కొన్ని విషయాలు నేర్చుకోవడానికి. షూర్ అండి, తప్పకుండా రండి. ఓకే, మీకు ఆ వీడియోలు, మాటల ద్వారా మంచి జరిగినందుకు విశ్వానికి థ్యాంక్ యూ చెప్పండి. మోస్ట్ వెల్కమ్ అండి. ఆ నెంబర్ లో కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. శ్రీనివాస్ గారు అడుగుతున్నారు, సార్ జాబ్ కి ట్రై చేయాలంటే భయం వేస్తుంది. సో నా అర్హతకి అది వస్తుందా, వాళ్ళు ఇస్తారా అన్న అనుమానాన్ని ముందే నేను వ్యక్తం చేస్తున్నాను. మీరేమన్నారు? ఒపోనొపోనో చెప్పుకోండి,
నాకు అంత శక్తి ఉందని నమ్మండి అంటున్నారు. మీలోనే అంతులేని మేధస్సు ఉంది నమ్మండి అంటున్నారు. కానీ నాకు ఆ నమ్మకం కలగట్లేదు అంటున్నారు మీరు. శ్రీనివాస్ గారు, మీరు నమ్మకపోతే మరి ఆ కంపెనీ యాజమాన్యం మిమ్మల్ని ఎందుకు నమ్ముతుంది? మీరంటే మీకే ఇష్టం లేకపోతే మరొకరు మిమ్మల్ని ఎందుకు ఇష్టపడతారు? మీ పట్ల మీకు అమితమైన ప్రేమ లేకపోతే ఆ సబ్ కాన్షియస్ మనసు యాక్టివేట్ అవ్వదు. ఇక్కడ చూడండి, మన శరీరంలో 3 పార్ట్ల గురించి నేను చెప్పాను. ఒకటి దేహం, బాడీ, శరీరం. దీనికి ఏం కావాలి? మంచి ఆహారం కావాలి, రుచికరమైన ఫుడ్ కావాలి. తర్వాత నిద్రపోవటానికి, రెస్ట్ తీసుకోవటానికి ఒక బెడ్, ఒక అందమైన హౌస్ కావాలి ఈ శరీరానికి. ఈ శరీరం లోపల మనసు ఉంది, మైండ్. దానికి ఏం కావాలి? మెడిటేషన్ కావాలి, పీస్ ఆఫ్ మైండ్ కావాలి. తర్వాత చక్కటి జ్ఞానం కలిగిన బుక్స్ కావాలి. ఇది దీనికి కావాలి. 3వ భాగం సోల్, ఆత్మ ఉంది. దానికి ఏం కావాలి? కేవలం ప్రేమ కావాలి. ఈ 3 ఇచ్చి చూడండి. మీరు చేసిన తప్పులకి క్షమాపణ చెప్పండి. ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు అన్ని తప్పులు ఒప్పుకోండి. చాలా క్లీన్ హృదయంతో పడుకోండి. రోగాలు రాకపోగా మీరు అనుకున్నదాన్ని జరుగుతాయి. అయినా సరే మీరు కాంటాక్ట్ చేయాలంటున్నారు, తప్పకుండా రండి. ఒకవేళ మీరు ట్రై చేసి చూడండి, అలా కూడా అవుతుంది. ఇలా మీరు కొన్ని తెలియకుండా లోపల బ్లాక్స్ ఉంటాయన్నమాట. వాటిని ఒప్పుకొని క్లీన్ చేసుకోవడానికి కూడా ట్రై చేయండి. తప్పకుండా మీలో చేంజెస్ వస్తుంది, ఆ భయం పోతుంది అనమాట. మోహన్ రావు గారు గుంటూరు నుంచి అడుగుతున్నారు, సరే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి సార్? అందరూ లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు. మరి నేను 20 ఏళ్ళ నుంచి గుళ్ళు చుట్టూ, దేవుడి చుట్టూ తిరుగుతున్నాను. అనేక రకాల బలులు అర్పించాను. బలులంటే జంతువుల్ని అర్పించాను. అన్నదానాలు చేశారు తిరుపతిలోను, చాలా చోట్ల. ఓకే, కానీ నాకేం జరగట్లేదు. మా మిస్సెస్ ఉపవాసాలు ఉంటారు, ఎప్పుడు పూజల్లోనే ఉంటారు. అయినా కానీ మా ఇంట్లో ఎప్పుడు మనశ్శాంతి లేదు. దీనికి ఏమైనా రెమెడీ చెప్తారని అడుగుతున్నారు. శ్రీనివాసరావు గారు, మోహన్ రావు గారు, మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్. ఇది చాలా మందిలో ఉంటుంది అనమాట. మీరు అందరి కోసం ఉపయోగపడే క్వశ్చన్ అడిగారు. చాలా మంది మహిళలు కూడా ఉపవాసం ఉంటున్నారు. గరికిపాటి ఆయన తన ప్రవచనాలు చెప్తారు ఏమని, నీ దేహాన్ని ఆకలితో మార్చేస్తే దేవుడు ఎందుకు కరుణిస్తాడు? ఇప్పుడు మన తల్లిదండ్రులు మనం ఆకు తినుకోకుండా అలిగితే వెంటపడి తినిపిస్తారు, ఏదో ఒకటి బతుకులాడు అమ్మ. అక్కడ ఏం చెప్తున్నారంటే చూడండి, కన్న తల్లి ఆ బాబు గాని పాప గాని తినకపోతే వెంటపడి బతుకులాడి తినిపిస్తున్నట్ట. మరి దేవుడు మనల్ని ఆకలితో ఉంటే ఆయన సంతోషపడతాడా అని గరికపాటి గారు కూడా ఒక వీడియోలో చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే, మనం ఉపవాసం ఉన్నది అనేది అప్పట్లో సిద్ధాంతాలు, ప్రవచనాలు చెప్పేది ఏంటంటే, కనీసం వారానికి ఒకసారి ఉంటే ఆ దేహం క్లీన్ అవుతుంది అని అర్థం. ఆ దేహంలో మలినాలు ఉంటాయి, వ్యర్థం అంతా బయటకు వెళ్ళిపోవటానికి ఉపవాసం చెప్పారు. దేవుడు మీ కడుపు మాడిపోతా ఉంటే నేను సంతోషిస్తాను అంటానికి దేవుడు మంచివాడు, గొప్పవాడు. ఏ వ్యక్తికి అన్యాయం చేయడు, దేవుడు మంచే చేస్తాడు. కానీ మనం సంతోషంగా కోరుకుంటేనే కోరికలు నెరవేరుతాయి. అలా అని జంతువులను బలిచ్చటాలు ఇవన్నీ మీరు చెప్పారు, అది ఎవరిష్టం వాళ్ళది. వారి ఆలోచన ప్రకారం అది జరుగుతుంది. మరి ఇచ్చిన తర్వాత ఆ కోరిక నెరవేరలేదని చాలా మంది క్లాసెస్ కూడా జాయిన్ అయ్యారు. ఒక 20 మేకలను బలిచ్చాం సార్, అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం, ఆ ఊరంతా అక్కడ భోజనాలు జనానంతా తీసుకెళ్లి పెట్టాం, కానీ ఏం మేలు జరగలేదు, అప్పులు పాలేయం అంటున్నారు. సో మీరు అది చేశాక మీకు ఎటువంటి ఆదాయం రాలేదు, ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోయారు, కష్టాల్లోకి. మీరే ఆలోచించండి, 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుంటారు మీరు. మరి మీకు రిజల్ట్ రానప్పుడు ఆపాలి కదా. మీరు ఇలా చేస్తుంటే, ఈ మార్గం ద్వారా వెళ్తుంటే అవ్వట్లేదు, అవనప్పుడు మీరు ఆపాలి కదా. ఇంకా అప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు, ఇంకా చేస్తూ. మీరే అంటున్నారు జరగట్లేదని. మీరు మైండ్ సెట్ చేంజ్ చేయాలి. మీరు ఎవరికి అన్నదానం చేశారు? ఏ రోజుకి ఆ రోజే వాళ్ళంతా ఆహారాన్ని తినగలరు, ఆ ఊరంతా. అవునా? సరే, ఏదో ఒక టెంపుల్ చెప్పుకుందామండి. ఆ టెంపుల్ దగ్గరికి వచ్చేవాళ్ళంతా ఆ దేవుడిని మనం
గొప్పవాడిగా ఊహించాలి, దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి, దేవుణ్ణి విమర్శించకూడదు. దేవుడు అన్న యూనివర్స్ అన్న ఒకటే. సైన్స్ ప్రకారం యూనివర్స్ అంటాం, స్పిరిచువల్ ప్రకారం గాడ్ అంటాం. మహోన్నతమైన శక్తి అన్ని గ్రహాలని నడిపించేది అంతటా ఒకటే శక్తి. మనం ఏ దేవుడి పేరైనా పెట్టుకోవచ్చు, అదే యూనివర్స్ అనుకోండి. ఈ దేవుడు గొప్ప అలాంటి ఏది అనొద్దు. ఒకటే శక్తి. ఆయా ప్రాంతాల్లో వారి నచ్చినటువంటి అప్పట్లో వారు ఆ స్వరూపాలు తయారు చేసి, గ్రహాలు తయారు చేసి పూజిస్తున్నారు. ఆయనే యూనివర్స్ అనుకోండి. ఏ భగవంతుడిని అయినా సరే మీరు విమర్శించవద్దు. ఆయనే మీకు ఇష్టమైన దేవుడు. మీరు ఏ దేవుడిని పూజిస్తారో ఆయనే సర్వం అనుకోండి, విశ్వం అనుకోండి. అనుకుని నాకు అన్ని ఇచ్చావని చెప్పాలి. పూజించే విధానంలో కూడా తేడా ఉంది. మనం గ్రాటిట్యూడ్ చెప్పకుండా బాధ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. యూనివర్స్ ఏం చేస్తుంది? అది వ్యసనం కింద తయారు చేస్తుంది. వ్యసనం కింద మారిపోయి ఇది నచ్చింది అనుకుని అదే ఇస్తూ ఉంటుంది. మీరు ఆ బలులు ఇవ్వటం ద్వారా మీకు ఎలాంటి లాభం లేదని మీరే చెప్పారు. మీరు ఆహారాన్ని ఎవరికి పెట్టారు? ఏ రోజుకి ఆ రోజే వారి ఇంట్లో వండుకుంటారు, అలాంటి వాళ్ళకి పెట్టారు. కానీ ఇక్కడ కళ్ళు లేని వాళ్ళకి, కాళ్ళు లేని వాళ్ళకి, చేతులు లేని వాళ్ళకి, చిన్నపిల్లలకి ఆహారం కోసం ఎదురు చూసే ఆ నీడీ పీపుల్ కి మీరు ఆహారం ఇవ్వలేదు. అందుకే మీకు అట్లా జరిగింది. ఆహారం ఎవరికి అవసరమో లేదో, సంపాదించుకోలేని స్థితిలో ఉన్నారో ఆ గురువుల ద్వారా బిల్గేట్ అనేవాళ్ళు వారి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆహారాన్ని వాళ్ళకి వెళ్ళేలా చేస్తారు. మనం స్వయంగా చూడకూడదు కళ్ళతో. మళ్ళీ పేదరికాన్ని ఆకర్షిస్తారు. అంటే మన ఆత్మ ఏం చూస్తే అది ఆకర్షిస్తుంది. సంపన్నులను చూడాలి, పెద్ద మొత్తంలో డబ్బు చూడాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందినట్టు చూడాలి. అప్పులు పాలైన వాళ్ళని చూడకూడదు. నష్టపోయారంటే ఆ వార్త వినకూడదు. మీరు అంటున్నారు క్లాస్కి వస్తానని చెప్పారు కదా, మీరు రండి. మీ పర్సనల్ విషయాలన్నిటికీ మీకు క్లారిఫై ఇస్తాను. మోస్ట్ వెల్కమ్. బుక్ చేసుకుని రండి ముందుగానే. థ్యాంక్ యూ అండి. మీరు గురువా లేక తర్పీదా లేక కోచింగ్ ఇచ్చేవారా? స్పష్టంగా చెప్పగలరు. గురువైతే మీకు శిష్యర్కం చేస్తాను, తర్పీదుదారైతే ఫీజు చెల్లించి క్లాస్ కి హాజరవుతాను. దయచేసి సమాధానం చెప్పండి అని కృష్ణారెడ్డి గారు అడుగుతున్నారు. తెలుగులో గురువు అంటారండి, ఇంగ్లీష్ లో లైఫ్ కోచ్ అంటారు. ప్రపంచం అంతా అన్ని దేశాల్లో ఎవరున్నా చెప్తాం కాబట్టి ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ అంటారు. ఇంకా హీలింగ్ పవర్ కలిగిన గురువు అంటారు. కోచ్ అన్నా ఇప్పుడు మీకు ఏ రకంగానైనా ఆ జ్ఞానం రావాలి. రకరకాల భాషలు అక్కడ సబ్ కాన్షియస్ మనసుని, మన ఆత్మని ఎనర్ చైల్డ్ అంటారు, ఆత్మ అంటారు, సోల్ అంటారు, సబ్ కాన్షియస్ మనసు అంటారు, మేధస్ అంటారు. అట్లాగే గురువుని తెలుగులో గురువు అంటాం, మరొకరు మాస్టర్ అంటారు, మరొకరు లైఫ్ కోచ్ అంటారు, మరొకరు మోటివేషనల్ స్పీకర్ అంటారు, మరొకరు సెలబ్రిటీ కోచ్ అని రకరకాలుగా వాళ్ళకు నచ్చినట్టుగా ఉంటుంది. మీకు ఏదైతే కావాలి, మీ సమస్య తీరాలి, మీ ఆప్యాయతకి మీకు నచ్చినట్టుగా మీరు ఎవరైనా పిలుస్తారు. అక్కడ ఇది ఎవరో కాదు, మీ సమస్యకి పరిష్కారం కావాలి. అది ఇస్తారా? నా సమస్య ఇది, దీనికి పరిష్కారం ఇవ్వగలరా? మీరు రండి, మీరు వస్తానంటున్నారు కదా, మీ సమస్యకి పరిష్కారం కావాలి. అప్పుడు ఆ వ్యక్తి గురువా ఎవరా అని మీకు తెలుస్తాయి. అంటే మీకు ఆ ప్రశ్న మాకు కావాలా, మీ సమస్యకు సమాధానం కావాలా, మీరు డిసైడ్ అవ్వండి. గురువు అంటారు, లైఫ్ కోచ్ అంటారు, ఇంటర్నేషనల్ మోటివేషన్ స్పీకర్ అంటారు, సెలబ్రిటీ కోచ్ అంటారు, హీలింగ్ పవర్ కలిగిన వ్యక్తిగా అంటారు, రకరకాలుగా ఉంటారు. మీకేం కావాలో మీరు రండి. మోస్ట్ వెల్కమ్. కొందరు పేర్లు జేబిఎస్ఎం అట్లా పెడుతున్నారు. మనం చెప్పడానికి రాదు ఇక్కడ. మరి మీ పేరు చెప్పట్లేదు, మరి ఏదో అనుకోకూడదు. మీ పేరు పూర్తిగా ఇక్కడ ఉండట్లేదు. ఎస్ఎల్ఎం ఏంటో జేబిఎస్ ఇట్లా పెడుతున్నారు. ఆ జేబిఎస్ అని ఆయన, నమస్తే గురువు గారు, నేను మీ మోటివేషనల్ క్లాసులు వీడియోస్ వింటున్నాను. మీకు థ్యాంక్ యూ. నేను కోరుకున్నట్లు ఇంజనీరింగ్ జాబ్ సాధించి చాలా గొప్ప సంపాదనతో అనేక మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా ఉన్నందుకు నన్ను, నా కుటుంబాన్ని
ఆ విశ్వం నాకు కల్పించిన ఈ గొప్ప జీవితాన్ని నేను పొందినందుకు విశ్వానికి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటున్నారు. నన్ను ఆశీర్వదించండి, ఇంకా అద్భుతంగా మీ వీడియోలు చూస్తూ ఇంకా ఎదగాలి అంటున్నారు. మీరు ఆల్రెడీ ఇంజనీరింగ్ లో జాబ్ సంపాదించి అనేక మందికి మీరేంటో చెప్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నందుకు అని. ఓకే, మీకు మంచి జరిగిందని అంటున్నారు, ఇంకా ఆశీర్వదించమంటున్నారు. తప్పకుండా అండి, మీ జీవితంలో ఇంకా మీరు కోరుకున్నాయని సాధించాలి, అనేక మందికి ఇంకా ఉపాధి కల్పించాలి, ఆ బిజినెస్ లో గ్రోత్ పొందాలని కోరుకుంటూ నేను మీకోసం విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. బ్లెస్ యూ, మోస్ట్ వెల్కమ్. శిరీష గారు అంటున్నారు, సార్ మన మనసుతో ఎలా కోరుకోవాలి, మరి గాడ్ అనొచ్చా యూనివర్స్ అనొచ్చా అంటున్నారు. ఇందాక చెప్పాను కదండి, గాడ్ అన్న యూనివర్స్ అన్న ఒకటే. మీరు ఏది నమ్మితే అది జరుగుతుంది. అంటే మనకి నమ్మకం చాలా ముఖ్యం అన్నమాట. మీరు మనీ కోసం అయితే మనీ ఫ్లోని చూడాలి మీ మనసులో అనేక రూపాల్లో. అంటే చాలా మంది ఏమంటారంటే, మా వారు ఉద్యోగం చేస్తూనే మా ఇల్లు గడుస్తుందండి, లేకపోతే మాకు వేరే మార్గం లేదంటారు. మీరే వేరే మార్గం లేదని క్లోజ్ చేస్తున్నారు అన్ని డోర్. ఈ విశ్వ సంపదలన్నీ ఓపెన్ అవ్వాలంటే ఊహించని అనేక మార్గాల ద్వారా పెద్ద మొత్తాల్లో నేను పొందుతున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్ అన్నప్పుడు ఆ ద్వారాలు ఓపెన్ అవుతాయి. మార్గాలు మూసుకుపోయినాయి, మాకు లేవు, ఇదే ఆధారం అనే మాట ఎప్పుడు యూజ్ చేయకూడదు. మన స్వయంగా మనమే అన్ని విశ్వ సంపదలు, డబ్బులు వచ్చే మార్గాలను ఈ మాట క్లోజ్ చేస్తుంది. ఇంకో వాక్యం చెప్పాలి, నేను ఊహించిన అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట. అంటే నాకే తెలియదు ఇలా వస్తుందని, ఈ రూపంలో భలే వచ్చింది, థ్యాంక్ యూ. అట్లా చాలా మందికి డబ్బులు వచ్చాయి. ఒక అమ్మాయి మొన్న రీసెంట్ గా క్లాస్ జాయిన్ అయిన అదే రోజు సాయంత్రానికి ఆమెకు డబ్బులు వచ్చాయి. ఎప్పటి నుంచో రావనుకున్నాయి. అట్లాగే ఒక ఆయన రియల్ ఎస్టేట్ లో మోసపోయినప్పుడు కోట్ల రూపాయలు ఎవరో ఇవ్వాలి, అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. ఆ క్లాస్ తర్వాత ఉపనొపనో ఎలా చెప్పాలో అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, వచ్చి డబ్బులు ఇచ్చేటారు. అంటే ఇక్కడ మిరాకిల్స్ ఎలా జరుగుతాయి అంటే, ఈ ప్రపంచంలో, ఈ భూమి అనే గ్రహంలో మీకు ఇవ్వాల్సిన వాళ్ళు, మీకు రావాల్సిన డబ్బు ఎక్కడున్నా వస్తుంది అనమాట. మీరు ఆత్మవిశ్వాసంతో విశ్వాన్ని అడిగినప్పుడు ప్రతిదీ విశ్వంలో భాగంగా ఉంది. విశ్వాన్ని తప్పించుకుని ఆ మనిషి గాని అది గాని ఎక్కడికి వెళ్ళలేరు ఎవరు కూడా. యూనివర్స్ అండర్లోనే ప్రతి ఒక్కరు ఉంటారు. ఈ భూమి అనే గ్రహం మీద ఎక్కడున్నా సరే వారితో ఆ పని అయ్యేలా చేస్తుంది అనమాట. మీరు కోరుకుంటే విశ్వాసంగా గాడ్ అన్న యూనివర్స్ అన్న ఒకటే, రెండు పేర్లతో మీరు పిలవచ్చు. శ్రీలత గారు, థ్యాంక్ యూ సార్, నాకు డిప్యూటీ తహసీల్దార్ ఆఫీసర్ జాబ్ వచ్చినందుకు. ఆ తర్వాత నేను డిప్యూటీ కలెక్టర్ జాబ్ కోసం కోరుకుంటున్నాను. ఓకే, వెరీ గుడ్. గోల్డ్, డైమండ్ కొనుక్కున్నందుకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. ఓకే, హెల్త్ బాగుండాలనుకుంటున్నాను. మోస్ట్ వెల్కమ్. మీ ఫ్యామిలీ అంతా బాగుండాలని ఈ విశ్వాన్ని ప్రార్థిస్తున్నారు. మీరు అనుకున్న జాబ్, మీరు కోరుకున్న అది పొందారు. మళ్ళీ డిప్యూటీ కలెక్టర్ కోసం గ్రాటిట్యూడ్ ఎలా చెప్పాలి, మీరు ఆ సీట్ లో అది చేస్తున్నట్టుగా, రియల్ గా అది వచ్చినట్లుగా అనుభూతులు వ్యక్తం చేస్తూ విశ్వాంతో మీరు పర్సనల్ గా మాట్లాడండి. అంటే నాకు అది ఇచ్చావు అని చెప్పాలి, ఆల్రెడీ వచ్చినట్టు చెప్పాలి. ఆ డిప్యూటీ కలెక్టర్ ఏం చేస్తారు, ఆ పనులన్నీ ఊహించుకోవాలి మీరు చేస్తున్నట్టుగా, చాలా ఇష్టంగా. ఒపోనొపోనో ప్రేయర్ చెప్పండి, నమ్మకంతో, విశ్వాసంతో. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో పట్టించుకోవద్దు, మీ కోరిక మీదే ధ్యాస పెట్టండి, తప్పకుండా నెరవేరు. మహబూబ్ బాషా గారు అడుగుతున్నారు, సార్ నా లైఫ్ లో ఒక మిరాకిల్ జరిగింది. మీ వీడియోస్ చూసిన తర్వాత నేను చాలా మారిపోయాను. అందుకితం అందరి మీద ఘర్షణ పడేవాడిని. ఆ ఘర్షణ పాటం మానేసి మీరు చెప్పినట్టుగా నేను తిరిగి క్షమాపణలు చెప్పి వాళ్ళ కోసం ఒపోనొపోనో ప్రేయర్ చెప్పాను. ఇప్పుడు నా మనసు చాలా బాగుంది, నేను అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. అందువల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా మీ వల్లే జరిగింది, లేకపోతే అందరితో గొడవ పడుతూ నా జీవితాన్ని పూర్తిగా
నాశనం చేసుకున్నాను. నీ వీడియోస్ నాకు ఆ యూనివర్సే చూపించి నన్ను మార్చింది. నాకు నిజంగా మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీ వల్ల నా లైఫ్ మారిపోయింది. నేను ఇంకా పర్సనల్ గా క్లాస్ నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను త్వరలో మీకు దగ్గరికి వస్తాను. ఓకే, మోస్ట్ వెల్కమ్. మీ జీవితంలో జరిగిన అన్ని మేలులకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మీకు ఎన్నో జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, మోస్ట్ వెల్కమ్. నమస్తే సార్, నా బిడ్డకు యుఎస్ఏలో పెద్ద కంపెనీలో జాబ్ వచ్చింది. మంత్లీ శాలరీ 15 లక్షలు తీసుకుంటుంది. థ్యాంక్ యూ యూనివర్స్. ఓకేనండి. శ్రీ పణి గారు అడుగుతున్నారు. చాలా హ్యాపీగా కోరుకోండి. ఇంకా తను మీ మీ బిడ్డకు అన్నారు కదా. ఓకే, ఇంకా అద్భుతంగా ఉండాలి. మీరు కోరుకున్న ఇంకా ఎన్నో జరగాలని కోరుకోండి. గ్రాటిట్యూడ్ కలిగి ఉండండి. మోస్ట్ వెల్కమ్. నా బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయి. శ్రావ్య గారు అడుగుతున్నారు. సార్, మీకు నా ప్రణామాలు, మీ పాదాలకి వందనాలు. నిజంగా లైఫ్ చేంజ్ అయింది. నా లైఫ్ లో చాలా మార్పులు వచ్చాయి. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ చెప్పారు. తద్వారా నేను దాన్ని ప్రాణం పెట్టమన్నారు, అలాగే చేశాను. మిరాకిల్ జరిగాయి నాకు. మీరు ఆ విధంగా నాకు ఎంతో సహాయం చేశారు. ఈ మేలు ఎన్నటికీ మర్చిపోలేను. అడగగానే ఆన్సర్ చెప్పారా? మీరు చెప్పినట్టు చేస్తే నాకు అద్భుతం జరిగింది. మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను అతి తొందరలో మిమ్మల్ని కలుస్తాను సార్, అపాయింట్మెంట్ తీసుకుని. మోస్ట్ వెల్కమ్ అండి. అట్లా ప్రాణం పెట్టేస్తే ఎవరైనా సరే నమ్మితేనే అద్భుతాలు జరుగుతాయి. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో దేన్ని పట్టించుకోకూడదు. మనకేం కావాలో దాని మీదే ఫోకస్ చేయాలి. మనం ఏంటంటే ఇక్కడ మనకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా, యూనివర్స్ సబ్జెక్ట్ తెలియకపోవటం ద్వారా ఉదయం లేస్తే అందరూ కాదు, లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోవటం ద్వారా ఈ ఘర్షణకి షార్ట్ టెంపర్ కి గురవుతూ ఉంటారు. అక్కర్లేని వాటి మీద దృష్టి పెడుతూ ఉంటారు. దీనివల్ల అక్కర్లేని మన జీవితంలోకి వస్తాయి. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒక అమ్మాయి ఉషా గారు అడుగుతున్నారు ఏమనంటే, నేను సినిమా హీరోయిన్ అవ్వాలని నాకు ఇంట్రెస్ట్ సార్ ఫస్ట్ నుంచి. చెప్తుంటే ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు. నీ మొహాన్ని అద్దంలో చూసుకొని రకరకాలుగా నీ స్థాయి ఏంటి అని చెప్పి నన్ను ఎగతాళి చేస్తూ నా కోరికని ఎల్లనీయకుండా అడ్డుకుంటున్నారు. ఇంట్లో వాళ్ళే నాకు శత్రువులుగా మారారు అంటున్నారు. దీనికోసం నేనేం చేయాలంటున్నారు. ఓకే, మీకైతే అది చాలా ఇష్టంగా ఉంది. మీ ఇష్టమే ముఖ్యం. వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో అది మీకు అనవసరం. మీ ఇంట్లో వాళ్ళే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు, సొంత బ్రదర్స్ సిస్టర్స్, ఇంట్లో అమ్మా నాన్న కావచ్చు. మీ కోరిక పట్ల మీకు విశ్వాసం ఉండాలి. ఆ విధంగా మీరు ఆ హీరోయిన్ ఎలా ఉంటారో మీకు తెలుసు కదా. ఆ ఊహా ప్రపంచంలో ఉండాలి. విశ్వాన్ని పదే పదే అడగాలి. మీరేం చేస్తున్నారు? ఇంట్లో వాళ్ళు తిట్టే మాటల్ని ఎక్కువగా మైండ్ లో తీసుకుంటున్నారు. హీరోయిన్ ఎలా అవుతారు? మీ ఫోకస్ అంతా కూడా ఆ స్వప్నం మీదే ఉండాలి. కోరిక నెరవేరింది, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటూ ఆ హీరోయిన్ ఎలా ఉంటుంది మీరు ఆ ప్లేస్ లో ఊహించుకోవాలి. అలా హొప్పనొప్పను చెప్పాలి. మీరు అన్నారు క్లాస్ తీసుకుంటానండి అని. రండి, తప్పకుండా. ఇంకా మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ మీరేంటంటే వేరే వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తున్నారు, ఇంట్లో వాడైనా సరే, వాటిని మైండ్ లోకి తీసుకోకండి. ఓకేనా? మోస్ట్ వెల్కమ్. సావిత్రి గారు అడుగుతున్నారు, సార్ మోసం చేసిన వాడిని ఏం చేయాలి? మరి నమ్మించి ఈ విధంగా మోసం చేశారు అంటే ఏ విషయంలో మోసం చేశారు మీరు చెప్పలేదండి. డబ్బు విషయంలోనా, ఏం జరిగింది అనేది మీరు ఫుల్ క్లారిటీ ఇవ్వాలి. మోసం చేసిన వాళ్ళని క్షమించమంటున్నారు మీరు. క్షమిస్తే ఎట్లా సార్? వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళని ఎలా క్షమించాలి? ఇది న్యాయమా? మీరు మాట్లాడితే క్షమించండి అంటున్నారు. వచ్చే కోపానికి క్షమాపణ ఎలా చెప్పాలి? తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. ఓకే సావిత్రి గారు, మీకు జరిగిన అన్యాయానికి మీరు ఆ ప్లేస్ లో ఉన్నందుకు మీకు అది రావటం నిజమే. వాళ్ళు చేసిన ద్రోహం మీకు తెలుసు కాబట్టి, మీ మనసుకి అంత గాయం చేశారు కాబట్టి అది న్యాయమే, కరెక్టే. ఓకే, మీరు ఆ క్షణంలో కోప్పడ్డారు. రోజు కోప్పడుతున్నారు అనుకోండి, వాళ్ళ పేరు తలవగా. మరి ప్రాబ్లం ఎవరికి వస్తుంది? రోజు ఆవేశంతో ఊగిపోతున్నారు. మీరు కూడా వాళ్ళని తిడుతున్నారు.
తలుచుకోగానే మనిషి గుర్తురాగానే ఈ అందమైన దేహం ఏమవుతుంది? పాడైపోతుంది. మీ దేహం పాడైపోవటం మీకు ఇష్టమా? క్లాట్స్ ఏర్పడతాయి. అందమైన దేహంలో క్లాట్స్ ఏర్పడతాయి, డిసీజెస్ వస్తాయి. అది మీకు నష్టం కలిగిస్తుంది. ఒక నొప్పి కణిక పట్టుకొని ఎవరి మీద విసరాలనుకుని ప్రయత్నించే లోపు ఆ నొప్పి కణిక ఎవరిని కాలుస్తుంది? ఆ వ్యక్తిని. ఈ నొప్పి కణిక అనేది కోపం, విపరీతమైన ఎమోషనల్. దాని పేరు అది, నొప్పి కణిక పేరు. అది ఎవరిని హర్ట్ చేస్తుంది? మీ దేహాన్ని. వయసు త్వరగా అయిపోతుంది, ముసలి వాళ్ళు అయిపోతారు. క్షమించటం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. చూడండి, వాళ్ళు చేసిన తప్పులకి మీరు క్షమాపణలు చెప్పమని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగక్కర్లేదు. మీరు క్షమించండి. మీ హృదయం అంతా కూడా యంగ్గా ఉంటుంది. మీరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. లా ఆఫ్ అట్రాక్షన్ మీకు తెలియదు కదా. కోపం వచ్చేస్తుంది. వచ్చేస్తే ఎవరికి నష్టం? మీకు నష్టం. ఈ దేహం అంతా హై టెంపరేచర్కి వెళ్ళిపోతుంది, బీపీ పెరిగిపోతుంది. ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ చెప్పకూడదు, కొన్నే చెప్పాను మీకు. మీరు ఆ కోపం పోవడానికి మీరు క్లాస్కి అటెండ్ అవుతాను అన్నారు కదా లాస్ట్ లో. రండి, అటెండ్ అవ్వండి. మీకు ఇంకా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరే నిర్ణయం తీసుకుందరు కానీ. ఓకేనా? రైట్. హరినారాయణ గారు, సార్ ఈ ఒపోనొపోనో అంటే నాకు అర్థం కావట్లేదు సార్. ఒపోనొపోనో అంటే దానికి అర్థం ఏంటి అని అడుగుతున్నారు. అది ఎందుకు చెప్పాలి? అది చెప్పడం ద్వారా లాభం ఏంటి అంటున్నారు. అంటే మీరు వీడియోస్ ఏం చూడలేదు, ఏదో ఒక వీడియో చూసినట్టున్నారు. సరే, ఒపోనొపోనో అంటే జపాన్ భాష అండి. అది దాని మీనింగ్ తెలుగులో శుద్ధి చేయటం, క్షమించబడటం. అంటే మీరు తెలిసి తెలియక పొరపాట్లు చేసి ఆ బ్లాక్స్ అడ్డుగా ఉండి మీ కోరికలు నెరవేరకపోతే ఆ హోపోనోపోనో చెప్పడం ద్వారా మీకు ఆ తప్పులన్నీ క్షమించబడి మార్గం సుగమం అవుతుంది. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. దాన్ని చాలా వాటికి చెప్తారు. అప్పులకు చెప్తారు, లైఫ్ పార్ట్నర్ కోసం చెప్తారు, కొన్ని గొడవలకు చెప్తారు, ఆస్తి తగాదాలకు చెప్తారు, కోర్టు కేసులకు చెప్తారు. చాలా వింటాయి. ఒపోనోపోనో చాలా వాటికి ఉపయోగించవచ్చు. చాలా మంది జీవితాల్లో అద్భుతాలు జరిగాయి. ఒపోనోపోనో అంటే జపాన్ భాష, తెలుగులో క్షమించడం, శుద్ధి చేయటం. ఎలా అంటే ఎవరికి అర్థం కాదు. జపాన్ లో కొన్ని కోట్ల మందికి మిరాకిల్ జరిగాయి ఈ హోపోనోపోనో ద్వారా. అందుకని దానికి హోపోనోపోనో వచ్చింది, మిరాకిల్ ప్రేయర్ అని. ఓకేనండి. శిరీష గారు అడుగుతున్నారు, సార్ నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, చాలా ట్రై చేస్తున్నాను, నాకు చాలా బాధగా ఉంది, టెన్షన్ గా ఉంది, ఎలా చెప్పాలి? ఒపోనోపోనో అడుగుతున్నారు. మీరు బాధగా ఉంది, టెన్షన్ గా ఉంది అన్ని ఒపోనోపోనో చెప్పారనుకోండి, పని చేయి. ఫస్ట్ మీరు ప్రశాంతంగా మారిపోవాలి. చాలా కూల్ గా ప్రశాంతంగా మారిపోయి మీరు కోరుకున్న జాబ్ ఏంటది మీ క్లారిటీ ఉండాలి. ఫస్ట్ ఆ రోల్ ఏంటి, ఆ పాత్ర ఏంటి, అది ఎందులో చేయాలి. మీరు ఆ జాబ్ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పాలి. వచ్చేసినట్టుగా ప్రజెంట్ టెన్స్ లో చెప్పాలి. అక్కడికి వెళ్ళి మీరు రోజు జాబ్ చేస్తున్నట్టుగా, ఆ వర్క్ చేస్తున్నట్టుగా ఊహించుకుని నిజంగానే ఆఫీస్ లో మీకు జాబ్ వచ్చింది, చేస్తున్నారు, డైలీ ఆ శాలరీ తీసుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉంది మీకు. అలాంటి ఇమాజినేషన్ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసి ఆ తర్వాత ఆ కంపెనీ యాజమాన్యం, ఆ కంపెనీయా లేదా టీచర్ పోస్టా ఏంటనేది మీరు క్లారిటీ ఇవ్వలేదు. దానికి ఒప్పనొప్పనో చెప్పాలి ఇష్టంగా 1 or 2 times రోజు కూడా. ఇలా చెప్పి మళ్ళా మీరు నెగిటివ్ వైపు వెళ్ళకూడదు, ఏది విమర్శించకూడదు, సైలెంట్ అయిపోవాలి. ఆ ఫోకస్ అంతా జాబ్ మీదే ఉండాలి. రియల్ గా చేస్తున్న అనుభూతిని వ్యక్తం చేయండి, నమ్మకం, విశ్వాసంతో చేయండి. చాలా విషయాలు తెలియచేస్తున్నారు. నిజంగా మీ నుండి ఎన్నో నేర్చుకుంటున్నాం. మీరు చెప్పేది చాలా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇక్కడ ఇంతగా ఎవరు జ్ఞానాన్ని ఇవ్వట్లేదు. మీరు ప్రతిదీ రివ్యూ చేస్తున్నారు. మీ ద్వారా చాలా చాలా నేర్చుకుంటున్నాను నేను. మీకు నా పాదాభివందనాలు అని చెప్తున్నారు. మోస్ట్ వెల్కమ్ అండి. మీ జీవితంలో ఇంకా అద్భుతాలు జరగాలి, మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇలా మీరు ఇంకా మీ ప్రశ్నలు ఎవరికైనా ఉంటే గనక వాట్సాప్ లో నాకు మెసేజ్ చేయండి, లేదా వీడియో కింద కామెంట్ పెట్టండి. అవన్నీ నోట్ చేసుకుని కొన్ని కామెంట్స్, కొన్ని ప్రశ్నలు నేను అడగటం జరుగుద్ది. ఇంకా ఎక్కువ తీసుకుంటే సమయభావం చాలా ఎక్కువగా వీడియోలు ఎంత పెరిగిపోతుంది. కాబట్టి మీ సమస్యలు ఏదైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్ లో మీరు కాంటాక్ట్ చేసి వాటికి సొల్యూషన్ పొందవచ్చు. లేదా
డైరెక్ట్ గా కూడా రావచ్చు. దేనికైనా ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి, బుక్ చేసుకోవాలి. మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి. మీరు చాలా బాగుండాలి, ఆరోగ్యకరంగా, కుటుంబం అంతా ఆప్యాయత అనురాగాలతో ఉండాలి. మీరు కోరుకున్న విధంగా మ్యారేజ్ జరగాలి. మీరు కోరుకున్న విధంగా జాబ్ రావాలి. మీ జీవితాల్లో ఎప్పుడు యంగ్ గా, అట్రాక్టివ్ గా, హాస్పిటల్కి వెళ్లకుండా చాలా బాగుండాలి. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు అలా ఉంటారు. నా వంతు సహకారం నేను ప్రతి ఒక్కరికి అందిస్తాను. ఆ విశ్వశక్తి నాకు ఇచ్చిన జ్ఞానాన్ని ఇంతమందికి ఉపయోగపడాలని నేను కూడా కోరుకున్నాను. అందుకే నాకు ఇలా జరిగింది, ఇది రావటం జరిగింది. మీ జీవితాల్లో మీరు కోరుకున్న ఇప్పుడు జరగాలని మరొకసారి నేను విశ్వాన్ని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.